Branham said, సో బెనామ్ గారు చెప్పారు, when God calls a man, he calls his wife with him. దేవుడు ఒక పురుషుని పిలిచినప్పుడు ఆ పురుషునితో పాటు అతని భార్యను కూడా దేవుడు పిలుస్తున్నాడు. And she has a very important role to play in that ministry. ఆ పరిచర్యలో ఆమెకు చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంటుంది. In fact, a pastor has 2 marriages. ఒక పాస్టర్కి 2 వివాహాలు ఉంటాయి. One is the physical, ఒకటో భౌతికంగా, and the other is spiritual. రెండవదో ఆత్మీయంగా. His church. అది ఆయన సంఘం. That's right. అది నిజం. He is the body used by God to give his seed to the bride. మరి అతనే దేవుడు ఉపయోగించుకునే శరీరముగా ఉంటది. ఆ శరీరము ద్వారా దేవుడు తన విత్తనాన్ని ఇస్తాడు సంఘానికి. And we thank God that natural types, the spiritual. మరి నిజంగా దేవుడు వందనాలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే ప్రకృతి సంబంధమైనవి ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యంగా ఉన్నది. If the family is happy, the church is happy. కుటుంబము సంతోషంగా ఉంటే సంఘము సంతోషంగా ఉంటది. That is why one of the qualifications of a pastor is his family should be with him and in subjection with him in faith. Yes. ఆ కారణాన్ని బట్టి ఒక పాస్టర్కి ఉండే అర్హతలలో ఒక అర్హత ఏంటిదంటే అతని కుటుంబము అతనితో ఉండాలి, అతనికి విశ్వాసములో లోబడి ఉండాలి. Because the Bible says, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, if he cannot rule his own house, how will he look after the church of God? అతను బైబిల్లో ఏమని చెప్తున్నదంటే, అతను తన సొంత ఇంటినే పరిపాలించలేకపోతే అతను దేవుని ఇల్లును ఏ విధంగా పరిపాలించును అని అంటున్నది బైబిల్. That's what the scripture says. అదే లేఖనము చెప్తున్నది.